ఇవాళ ఒక పని మీద నా ఫ్రెండ్ని కలవడానికి మసీదుకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే మా వాడు రంజాన్ ఉపవాసం తర్వాత ఇఫ్తార్ కోసం ఇచ్చే సూప్ తయారు చేస్తున్నాడు. అది చూసి నేను అడిగాను, రా, ఈ రంజాన్ పండగని అసలు ఎలా జరుపుకుంటారు? అప్పుడు నా ఫ్రెండ్ నవ్వుతూ ఇలా చెప్పాడు, రంజాన్ అనేది ముస్లింలకు చాలా పవిత్రమైన నెల. ఇస్లామిక్ క్యాలెండర్లో ఇది 9వ నెల. ఈ నెలలోనే మా పవిత్ర గ్రంథం ఖురాన్ భూమికి అవతరించిందని మేము నమ్ముతాం. అందుకే ఈ నెలను చాలా భక్తితో గడుపుతాం. ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మేము ఉపవాసం ఉంటాం. దీనినే రోజా అంటాం. ఇది కేవలం తిండి మానేయడం మాత్రమే కాదు, మంచి ఆలోచనలు చేయడం, మంచి పనులు చేయడం కూడా ఇందులో భాగమే. రంజాన్ సమయంలో మేము నమాజ్ ప్రార్థనలు ఎక్కువగా చేస్తాం. రాత్రివేళ చేసే ప్రత్యేక ప్రార్థనలను తరావీహ్ అంటారు. సాయంత్రం ఉపవాసం ముగిసిన తర్వాత చేసే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. అందుకే ఇప్పుడు ఈ సూప్ తయారు చేస్తున్నాను అని నా ఫ్రెండ్ చెప్పాడు. అంతేకాదు, ఈ సమయంలో పేదలకు సహాయం చేయడం కూడా చాలా ముఖ్యమైంది. తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వడాన్ని జకాత్ అంటారు. పండుగ రోజుచ్చే దానాన్ని ఫిత్ర అంటారు. ఇలా నెల రోజుల ఉపవాసాల తర్వాత కొత్త నెలవంక కనిపించిన రోజు ఈద్ ఉల్ ఫితర్ పండుగని ఎంతో ఆనందంగా జరుపుకుంటామని నా ఫ్రెండ్ చెప్పాడు. అప్పుడు నాకు కూడా రంజాన్ పండుగ అసలు అర్థం చాలా బాగా అర్థమైంది. ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా పేజీని ఫాలో అవ్వండి. ఇంతటితో మీ పామర్రు వైభవం సైనింగ్ ఆఫ్.